రష్యా చేసిన అటాక్ ఉక్రెయిన్ మీద ఎలా ఉందంటే అతి తీవ్రమైన దాడి అనిగా రక్షణ శాఖ పరిశోధకులు చెప్తున్నారన్నమాట. అంత తీవ్రమైన దాడి ఎందుకు చేసిందంటే ఆ లక్ష్యం ముందు ఆ దాడి ఎలా ఉందో చెప్తాను వినండి. ఆ దాడి ఎలా ఉందంటే మొత్తం 820 డ్రోన్లు, అధునాతనమైన కామికోజ్ డ్రోన్లు, తన కాజాన్ డ్రోన్ ఫ్యాక్టరీలో, ప్రపంచంలో అతిపెద్ద డ్రోన్ ఫ్యాక్టరీలో తయారైన 802 డ్రోన్లు ప్రయోగించిందంటే ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద మొత్తం రష్యన్ టెరిటరీ అంతే ఈ డ్రోన్లు అటాక్ జరిగింది. చాలా తీవ్రమైన బాంబు దాడులతో జరిగింది, మ్యునిషన్స్తో జరిగింది, చాలా డేంజరస్ అటాక్. దీంతో పాటు 13 నుంచి 20 మిసైల్స్ ప్రయోగించింది. ఇస్కిందర్ ఎం అని, అదేవిధంగా కింజాల్ అని, ఇది హైపర్సోనిక్ మిసైల్స్ అండి, చాలా డేంజర్ క్రూయిజ్ మిసైల్స్, ఇలాంటి మిసైల్స్ని అక్కడ ప్రయోగించడం జరిగింది. ఒరిష్నిక్ అనేది ప్రయోగించలే. భయంకరమైన మిసైల్స్ దాడి. ఈ దాడిలో ముఖ్యంగా దేన్ని టార్గెట్ చేశాయంటే ఈ రష్యాలో క్యాబినెట్ మినిస్టర్స్ ఉండే బిల్డింగ్ని రష్యా టార్గెట్ చేసింది. ఇప్పుడు అంతా బ్లాక్ అయింది. భయంకరమైన డస్ట్, స్మోకు, ఫైరింగ్ అనేది అక్కడ రష్యా రాజధానిలో ఉంది. 4 అదే బిల్డింగ్లో చనిపోవడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్స్ కీవ్లో. భయంకరమైన దాడి. తర్వాత రష్యా జెల్నిస్కీ కూడా తన బంకర్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఏది భయంకరమైన, ఇది బంకర్లోకి వెళ్ళడం